ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇటు గోదావరి నీళ్లు అటు కృష్ణా నీళ్లు పక్క రాష్ట్రాలకి దారాదత్తం చేసిన ప్రభుత్వాలు 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లో నిద్రపోయి 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి పోరంబోకులు మాట్లాడుతున్న ప్రభుత్వాలు అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి రాకుండా దొంగతాడు మాటలు మాట్లాడే ప్రభుత్వాలు అనేక కార్యకర్తలకు వస్తున్నారు, అనేక ప్రేరేపణలు పేరుతున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లు ప్రతి నీటి చుక్కని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఒక్క చుక్కను కూడా ఈ ప్రభుత్వం వదులుకునే ప్రసక్తి లేదు, వదులుకోబోదు. రేపు 29వ తారీఖు నుంచి అసెంబ్లీ జరుగుతుంది. అవాకులు చవాకులు పేరే నాయకులు తప్పకుండా అసెంబ్లీకి రావాలి. వచ్చి మీకు అపారమైన అనుభవం ఉంది, 80,000 పుస్తకాలు చదివి జ్ఞానం ఉంది. ఆ పుస్తకాలకు సంబంధించిన నా పరిజ్ఞానాన్ని మీకు అందిస్తామని గోడచాటును కాదు చెప్పాల్సింది. అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చి చెప్పినట్లయితే దాంట్లో నిజముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేస్తుందని కూడా ఆ ప్రభుత్వానికి వేదిక